వచ్చిందండి. సాటర్డే ఈవినింగ్ సర్వీస్కి మీకు మీ అందరూ బాగానే ఉన్నారని నమ్ముచున్నాను. అట్టి రీతిగానే మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మీ అందరూ దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని ప్రేమతో నింపబడాలని, వాక్యంలో స్థిరపడాలని, బలపడాలని, దేవుని కొరకు జీవించాలని మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నేను నా గురించి ప్రార్థన చేస్తున్నాను. కానీ నాకైతే తెలియదు, కానీ చేసినా చేయకపోయినా దేవుడు అప్పగించిన బాధ్యత చేయాలి కాబట్టి చేస్తున్నాను. మరి మీరందరూ కూడా ప్రతిదినము వాక్యం చదువుతున్నారని, దేవుడి సమయంలో అట్లీస్ట్ 2 times మోకరించి ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. నిజంగా 2 సార్లు 2 పూటలు దేవుడి సమయంలో అవుతున్నారా? ఉదయం రాత్రి అసలు ఒక టైంలో ఒకసారి చేసి చూపిస్తారు. దేవుని సన్నిధిలో అసలు పొద్దున్న లేసి రాత్రి వరకు మోకాళ్ళు అయ్యాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసేవారు ఉంటారు. ప్రతి ఉదయము మనము నిద్ర లేచినాక కళ్ళు తెరుస్తున్నాము అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఆ నూతన దినాన్ని మనము చూడగలుగుతాం. కాబట్టి వీ హ్యావ్ టు బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. దేవుని సన్నిధిలో ప్రతి దినము ఉదయం కళ్ళు తెరవగానే నోటి నుంచి అయ్యా నీకు వందనాలు అనే కృతజ్ఞత భావంతోనే మన దినము ప్రారంభమా. అట్టి రీతిగానే ఆయన కృపలో ఉంటున్న మనము అలసిపోయి ఇంకా నిద్రపోయే సమయంలో కూడా ప్రభువా నీ కృపలో నన్ను కాచి కాపాడయ్యా అని మనము ఆయన చేతికి అప్పగించుకోవాలి. అట్టి రీతిగా మన జీవితాలు ఆయన చేతిలో భద్రపరచబడుతున్నాం. అటు రీతిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అంశం ఏంటి అంటే గాడ్ వర్క్స్ వైల్ యూ రెస్ట్. నువ్వు ఎప్పుడైతే విశ్రాంతి నువ్వు తీసుకుంటూ ఉంటావో దేవుడు అప్పుడు నీ జీవితంలో పని చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంకా మనం ఏం పని చేయక్కర్లే, ప్రార్థన చేయక్కర్లే, మన శుభ్రంగా నిద్రపోతే దేవుడు పని చేస్తాడేమో అనుకుంటున్నాడు. అట్టి రీతిగా కాదు. నీకు అప్పగించిన పని నువ్వు చేయి. నీకు దేవుడు అప్పగించిన పని నువ్వు చేస్తే ఆయన చేయాల్సిన పని అయినా చేస్తాడు. అందరికి అలవాటే కదా. అందరు వస్తారు, వచ్చి ఏమంటారంటే అన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన మీరు ఏం చేస్తారు? అన్న ప్రార్థన చేస్తారు కదా, మనకెళ్ళి సో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేస్తే ప్రార్థన మేము చేస్తాం. మీరు కూడా మేమంతా మీరు ప్రార్థన చేయాలి. కానీ మనకు అలవాటు ఉండదు కదా. అన్నకు చెప్పాం, అన్న చేసుకుంటున్నాం. దేవుడు కార్యం జరిగిస్తే సాక్ష్యం చెప్తారు, చెప్పాలనిపిస్తే చెప్తారు, లేకపోతే చెప్పాలి. అంటే రీతిగా కాదండి. దేవుడు మన పక్షాన నుండి ఆయన గొప్ప కార్యాలు జరిగించాలంటే మన వంతు మనము దేవుడు అప్పగించిన పనిని మనం చేసేవాళ్ళం. ఇప్పుడు మనము విశ్రాంతి ఎప్పుడు పొందుకుంటాం చెప్పాలి. చెప్తే ముగించేస్తాం, తొందరగా ముగించేస్తాం. నాకు ఆదివారం నేను కూడా అలసిపోయినాను. చెప్పండి, విశ్రాంతి ఎప్పుడు పొందుతాం? అలసిపోయి ఉన్నప్పుడు అంత సిస్టర్ కరెక్టే కాదంటారు. ఇంకా అమ్మా చనిపోయినప్పుడు ఆ విశ్రాంతి గురించి మాట్లాడతారు. బ్రతుకున్నప్పుడు విశ్రాంతి, ఆ విశ్రాంతిలోకి తర్వాత వెళ్ళిపోతామేమో తర్వాత సంగతి. కానీ ఇప్పుడు మనము విశ్రాంతి ఎట్లా పొందుతాము? ఇంకా చెప్పండి అమ్మా, చెప్పాలా విశ్రాంతి ఎప్పుడు పొందుతాం అండి? రాత్రి వేళ అలసిపోయి వచ్చినప్పుడు. ఇవే మనకు తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి ప్రారంభించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ఈ శరీర రీతిగా కానీ ఆత్మీయ రీతిగా కానీ నీకు విశ్రాంతి అనేది కావాలంటే నువ్వు ఆయన యొద్దకు వెళ్ళేవాడిగా ఉన్నా. అందుకనే ప్రార్థన మీరు చేస్తున్నారా అని అడిగాను. పొద్దున్నే చేస్తున్నారా, పడుకున్నప్పుడు చేస్తున్నారా? ఎందుకంటే మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారా లేదా నేను తెలుసుకునే దానికి అడిగాను. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే ఎంతో ప్రయాసంతోనే పరుగులు తీసుకుంటాం, ఎంతో కష్టపడతాం. కష్టపడిన దానికి ప్రతిఫలం ఏంటి? విశ్రాంతి లేకుండా అలసిపోయి
కొంతమంది అయితే అన్నాలు మానుకొని మరీ నిద్రపోతారు. ఎందుకు వాళ్ళు అట్లుంటారంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుడు ఇచ్చే విశ్రాంతిని వాళ్ళు పొందుకోలేని వారుగా ఉంటుంది. మనము నిద్రలు మానుకున్నా కానీ పర్వాలేదు, కానీ దేవుడు ఇచ్చే విశ్రాంతి కొరకు మనం ఆయన యుద్ధకు వెళ్ళాలి. అందుకనే అంటున్నాడు కదా మత్తయి సువార్త 11:28, 29, 30 అంటారు కదా, ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యుద్ధకు రండి. ఇప్పుడు ఆయన నేను పిలుస్తున్నాడు. ఎందుకు నేను ఒకరు పిలుస్తారు చెప్పాలి? నిన్ను గుర్తించే వాళ్ళు నిన్ను పిలుస్తారు, లేకపోతే పలానా వాళ్ళ అమ్మాయో అబ్బాయో అని చెప్పి నిన్ను వాళ్ళు ఎక్కడైనా చూస్తే తెలిసిన వాళ్ళు పిలుస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఎట్లా పిలుస్తున్నాడు కదా సార్? ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేస్తున్నాడు. అందుకనే దేవుడు మనం ప్రయాసపడుతున్నాం, భారం మోస్తున్నాం. పాపం అనే భారము, ఈ ఉద్యోగం అనే భారము, ఏ భారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క భారము మనిషిని మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ మనుషులని దేవుడు చూడలేక వాళ్ళు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు అని దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మనుషుల జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈరోజు నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేస్తే, ఎంత డబ్బు సంపాదించినా కానీ నీకు ఆ విశ్రాంతి అనేది నీలో లేకపోతే నువ్వు చేసేదంతా వ్యర్థమే. నీకు ₹1,00,000 రావచ్చు, 10 లక్షలు రావచ్చు. నేనంటాను ₹1 సంపాదించుకుంటాడు బెటర్ నీకన్నా. ఎందుకంటే శుభ్రంగా ₹1 జబ్బులో పెట్టుకుంటాడు, ఏ షటర్ కింద పట్టుకుంటాడు, పొద్దున్నే లేస్తాడు, తన పనితన చేసుకుంటాడు, ఏ టెన్షన్స్ ఉండవు. ఈరోజు మనిషికి దేవుడు అన్నీ ఇచ్చినప్పటికీ మనిషికి ఏం లేదంట, నెమ్మది, విశ్రాంతి లేదంట. ఆ మనిషి ఎందుకు ఆ విశ్రాంతిని పొందుకోలేకపోతున్నాడంటే మనిషి వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి వెళ్ళక ఈ లోకంలో అలసిపోయి ఈ లోకంలోనే నిద్రపోతుంది. అట్టి రీతిగా కాక మనం దేవుని యొక్కకి వెళ్ళేవారు ఉన్నాం. దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని ప్రతిదినము మనం పొందుకోవాలి. ఈరోజు విశ్రాంతిని ఇచ్చాడంటే ఈరోజు విశ్రాంతి రేపటికి సరిపోదు. ఎందుకంటే రేపు ఏవో వేరే భారాలు ఉంటాయి, నాకు ఇంకా కొన్ని కష్టాలు వచ్చి నా మీద పడతాయి. ప్రభావం నాకు నేను విశ్రాంతి ఇచ్చే కదా, దీంతోనే నేను కాపాడుకుంటాను, రేపటికి కూడా భారం పోస్తుంటే ముయ్యదు. అందుకనే మనం నేర్చుకోవాలి ఏంటి అంటే ప్రతి దినము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఇచ్చే విశ్రాంతి ఆ దినం కొరకు నువ్వు పొందుకునే వాడుకున్నావు. ఈరోజు ఆ విశ్రాంతి నిజంగా మనం పొందుకుంటున్నాం. మనం క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా, మనకు అలవాటు ప్రకారం ఆచార ప్రకారం వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వచ్చేస్తున్నాం, మర్చిపోతున్నాం, పండుకుంటున్నాం, పొద్దున్న లేస్తే పరుగులు తీస్తున్నాం. మరి నెమ్మదేది, విశ్రాంతి ఏది, దేవుడితో సావాసం ఏది? ఈరోజు నువ్వు నేను దేవుని దగ్గరకు వస్తున్నాం. మనము ఆయన ఏమి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? దేవుడు అంటే ఒక వ్యక్తిని పిలుస్తాంట, ఆ వ్యక్తితో ఏదో పనుండే పిలుస్తాడు. ఈరోజు దేవుడు మన దగ్గర ఇచ్చాడంట, మనతో ఆయనకి ఏదో ఒక పని ఉన్నది. ఆ ఏం పని, ఎవరి పని నేను చెప్పాలి. నా పని నాకేందో, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నాకు చెప్తాను, నేను అయినా సంభాషణ మాకు ఉంటుంది, మేము మాట్లాడుకుంటాం, మేము ఏమైనా చేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా పిలిచాడు కదా, మన పని ఏంటి తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. తీయండి మత్తయి సువార్త 11 11:28 నుంచి చదువుకుంటారు. మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గరకు వచ్చి? సాత్వికము, దీన మనసు ఉన్నాయా మనలో? మరి పిలిచిన వాడు నేర్చుకోమంటున్నారు, నేర్చుకోవాలి కదా. ఈరోజు మనము నేర్చుకునే వాడు దేవుని వాక్యంకి లోబడ్డం అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం. ఆయన నిన్ను పిలిచాడు ఎందుకంటే నీకు ఆయన నేర్పిస్తాడు. ఇప్పుడు తండ్రి కుమారుడు చెడగొడతాడా, బాగు చేస్తాడా? ఈ లోకంలో తండ్రులు అట్లా లేరు. వాళ్ళు చెడిపోయినారు, పిల్లల్ని కూడా చెడగొట్టే వాళ్ళు. కానీ మన పరలోకపు తండ్రి అట్లా అటు రీతిగా కాదు. ఆయన దేవుడు అయి ఉన్నాడు, ఆయన నీ రక్షకుడు అయి ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడు. ఆయన నీకు తెలియజేస్తున్న ఏంటంటే నువ్వు నా దగ్గర నుంచి నేర్చుకో, అందుకనే నేను నీకు పిలిచి ఉన్నాను. సో దేవుడు ఎప్పుడు ప్రతి ఒక్క మనిషిని పిలుస్తున్నప్పుడు ఎందుకు పిలుస్తాడంటే వాళ్ళకి ఏదో ఒకటి నేర్పియాలి. ఈరోజు నేర్చుకునే వారుగా మనము ఉండాలి. వినయము, విధేయత కలిగి ఆయన దగ్గరికి రావాలి. శిరస్సు నుంచి ఆయన చెప్పిన మాటకి లోబడి మనము ఆయన మాట వినాలి. సాత్వికము కలిగి ఉండాలి. సాత్వికులు అంటే
కాషాయ బట్టలు వేసుకొని సాధువులాగా తిరుగుతారు వాళ్ళ. మరి సాత్వికులు అంటే ఎవరు? ఫస్ట్ టైం వస్తుంది దాంతో కూడా రావాలి. సాత్వికులు ఎవరు? పోనీ మీరు ఎక్కడన్నా సాత్వికులు చూసారా? అడగాల, అర్థం కావాలంటే అడగాల. సాత్వికులు అనగా దేవుని హృదయాన్ని ఎరిగిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు దైవజనులను చూడండి పోయి మరి ఎట్లుంటారు? ఆ నెమ్మది అనేది వాళ్ళలో మనం గుర్తించగలం. ఆ సంతోషం, ఆ దేవుని యొక్క వెలుగు, ఇవన్నీ మనము వాళ్ళలో గుర్తించగలం. ఈరోజు మనకి ఇష్టమైన దైవజనుడు వచ్చాడనుకో, ఆయనతో ఏం చేయాలనుకుంటాం? పోయి సెల్ఫీ దిగాలనుకుంటాం. ఆయన ముఖం మీ ముఖం ఎప్పుడైనా కంపేర్ చేసుకొని తీసుకోవాలి సెల్ఫీలో. ఆయన ఎట్లున్నాడు, నువ్వు ఎట్లున్నావు? ఆ సాత్వికము మనము కలిగి జీవించాం. వాళ్ళు దేవుని హృదయాన్ని ఎరిగిన వారు సాత్వికులు. ఆ దేవుని హృదయాన్ని మనం కూడా గుర్తెరిగే వారుగా మనం ఉంటాం. అంటే ఆయన నేర్పించే ప్రతి ఒక్కటి మనము నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాం? చిన్న పిల్లడు ఉన్నాడండి, వాడు నేర్చుకొని పైకి రావాలంటే మనం ఇంట్లో పెట్టుకుని సరిపోతుందా? మనం ఎక్కడికి పంపాము చెప్పండి? స్కూల్కి పంపాము. కన్న స్కూల్కి వెళ్దాం కదా, తింటాను తింటుండే పాప ఎక్కడికి వెళ్ళింది? స్కూల్కి వెళ్ళింది. ఇప్పుడు చదువుకుంటాం. సో అదే రీతిగానే మన క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎప్పుడైతే ఆ సహోదరి చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళి నేర్చుకొని ఎదిగిందో, ఒక తరగతి తర్వాత ఒక తరగతికి మీదకి వచ్చిందో, అదే రీతిగానే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఆయన దగ్గర నేర్చుకొని స్పిరిచువల్ లైఫ్లో ఎదిగే వారిగా మనము ఉండాలి. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవాలి. ఏబీసీలు నేర్చుకోవాలని ఇంట్లో కూర్చోబెట్టి నేర్పిస్తే నేర్చుకోవాలి. స్కూల్కి వెళ్తే అందరి పిల్లల్ని వారే ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే నేర్చుకుంటాడు. అట్టి రీతిగానే మనం కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా మనం వచ్చేసి దేవుడిని ఆరాధిస్తే సరిపోదు. మా సంఘంలో మా పాస్టర్ గారు కరెక్ట్ నేర్పిస్తారన్నా అని చెప్తారేమో, పాస్టర్తో కరెక్ట్ సంఘంని నడిపిస్తాడు ఆయన, కరెక్టే. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నావా? అనుభవంలోనికి మనము వెళ్ళేవాళ్ళం. దేవుని దగ్గరికి వెళ్ళాం, దేవుని హృదయం ఏంటో తెలుసుకోవాలి. దేవుడిని అడగాల, దేవా సాత్వికము నాకు దయచేయి, నాలో కలుగు చేయకూడదు, తగ్గించుకోవడం నేర్పించుకోవడం. ఈరోజు అన్ని విషయాల్లో మనం ఎక్కడైనా తగ్గించుకుంటున్నామా? డైలాగ్ కొడతాం, తగ్గించుకునేదే లేదు, తగ్గేదే లేదు, అదేదో డైలాగ్ కదా, సినిమా డైలాగ్. ఆ డైలాగ్లో కొట్టుకుంటాం. అట్లనే మనం క్రైస్తవులను పిలవడం. సాత్వికము మనలో ఏమాత్రమో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాం. మనము ఆ తగ్గింపు మనలో ఇతరులు గుర్తించాలి. అందుకనే తాము తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. ఏ విషయంలో తగ్గించుకోవాలి అని నీకు తెలుసు. అదే విషయంలో నేను తీయడు ఓడు అపవాది. ఆ వాడిని చేయించాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నప్పుడే నువ్వు వాడిని చేయించగలవు. ఈరోజు నువ్వు నేర్చుకోకపోతే ఫిలిప్ అన్న చెప్తాడు, నేర్చుకుంటానంటే ఫిలిప్ అన్న చెప్పి పోదాక నువ్వు వాడిని చేయించలేవు. నీ అంతటా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే, దేవుని సన్నిధిలో వేడుకుంటే, బ్రతిమలాడుకుంటే బాబా వాడిని చేయించాలయ్యా. ఓడవాడు క్రీస్తు విరోధి, బైబిల్ చెప్పొచ్చిందని. అపవాది అని మనకు తెలుసు, కానీ వాడు శత్రువు అంట. మనకి దేవునికి శత్రువు అయినప్పుడు మనకు కూడా వాడు శత్రువునే, కానీ మనం మనకి మిత్రులుగా మారిపోయాం. దేవునికి లోబడక వాడికి లోబడి, దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో వాడు ఏదైతే చేయమంటున్నాడో అవే చేసుకుంటూ దేవుని సన్నిధిలో తగ్గించుకోలేక మన జీవితం ముందు కొనసాగిస్తున్నాడు. దేవుడు ఈరోజు కూడా ఇంకా ప్రేమించి ఒకటి చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మనుషులు నా దగ్గర నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు తెలుసా? వాడిని ఎట్లా చేయించాలో, ఏ విషయాల్లో నువ్వు వాడిని చేయించాలో నేర్పిస్తావు. ఆ విషయాల్లో చేయించడం ఆయన దగ్గర నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా దేవుడితో వెళ్ళి గడిపేవాడుగా ఉంటాం. సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే వచ్చాం, మంచిదే. ప్రార్థన ముగించేస్తాను ఇప్పుడు, ఇంకొక పావు గంటలో వెళ్ళిపోతాం. మరి ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా ఆయనతో సమయం గడిపి ఒక 2 గంటలన్నా ఒక క్రైస్తవుడు దేవునితో ఒక 2 గంటలు గడిపేవాడు ఉన్నా దేవుడు అప్పుడే నేర్పించగలుగుతాం, అప్పుడే నీ జీవితాన్ని బాగు చేయగలుగుతాం. పరిస్థితులు మారాలన్నా, దేశాలు బాగుపడాలన్నా,
రాష్ట్రాలు కదిలింపబడాలన్నా అందరూ ఏం చేస్తారు? ఆత్మల భారం కలిగిన వారు దేవుని సన్నిధిలో కొన్ని గంటలు గడుపుతారు, ఉపవసిస్తారు, కడుపు కట్టుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని యొక్క కార్యం కొరకు ప్రయాసపడతారు. అట్టి రీతిగానే మన జీవితాలు, మన స్పిరిచువల్ లైఫ్ కూడా డెవలప్ కావాలన్నా, అభివృద్ధిలోకి నడవాలన్నా మనం ప్రయాసపడే వారిలో ఉన్నాం. ప్రార్థనలో కనిపెట్టాలా దేవుని దగ్గర, దేవుడిని అడిగి నేర్చుకోవాలి, కన్నీళ్ళు విడవాలా, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఈరోజు నువ్వు రాత్రి హృదయం కలిగి ఉండి ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు విన్నాడు. నేను వినను బిడ్డ అంటాడు అంతే. ఈరోజు మనం రాత్రి హృదయం కలిగి ఉండి కూడా మంచి ప్రార్థనలు చేయొచ్చు, సంఘంలో అద్భుత ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండొచ్చు. మరి దేవుడిని హృదయాన్ని చూసినప్పుడు అది రాత్రి హృదయం ఉంటే కనుక మీ ప్రార్థన కూడా వినడానికైనా ఇష్టపడ్డాడు, ముఖం తెచ్చుకుంటాడు. ప్రార్థనలో తగ్గింపు, తగ్గింపు మనసు నీలో ఉండడం, అది దేవుడిని అనుగ్రహిస్తేనే వస్తుంది. నీ అంతా నువ్వు తగ్గించుకోలేదు. ఎందుకంటే నీలో పాపము నిన్ను ఏలుతున్నది. పాపము అనేది నీలో ఏలుతున్నంత కాలము నువ్వు గర్విస్తూనే ఉంటావు. గర్విష్ఠులకి దేవుని రాజ్యంలో స్థానము లేదు బైబిల్ చెప్తుంది. కాబట్టి గర్వం నిన్న ఏలుతున్నదేమో ఈరోజు. గర్వాన్ని నువ్వు ఎట్టి రీతిగా దాన్ని అనగదొక్కాలో, లేకపోతే నీళ్ళ నుంచి అది పారదోపాలో నేర్చుకోవాలి దేవుని దగ్గర. ప్రభా నన్ను గర్వము వేయకుండా ప్రభా సాత్వికం నాకు తెలుసు, తగ్గించుకోవడము నాకు నేర్పించు. యేసుప్రభు వారు ఉదాహరణకి చెప్పాలంటే ఆయన సంఘంని విడిచిపెట్టి మానవులైన మనని రక్షించడానికి ఆయన తను తాను తగ్గించుకొని తండ్రి అప్పగించిన ప్రతి ఒక్క పనిని నిర్వర్తించి జరిగించి ఆఖరికి శిలువ మరణానికి కూడా ఆయన సంతోషంగా నిందులను రక్షించడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. పునరుద్ధానుడై లేచినాక ఆయన తిరిగి 40 దినాలు ఈ భూమి మీద సంచరించి మహిమగల శరీరంతో ఆయన తిరిగి మళ్ళీ ఆహ్వానమై పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతే అక్కడ పరలోక రాజ్యంలో ఉన్న అధికారులు, పరలోక రాజ్యంలో ఉన్న మొత్తము సైన్య సమూహం మొత్తము నిలబడి ఆయనని అభినందించింది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు కదా, అన్ని నామముల కన్నా పై నామం ఆయనకి ఇవ్వబడ్డది. ఎందుకు ఇవ్వబడ్డది తెలుసా? దేవుడు కుమార్దాన్ని కాదు, తాను తగ్గించుకున్నాడు, వృత్తుడిగా మార్చుకున్నాడు. అట్టి మార్పు మనలో కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తగ్గింపే మనలో లేకపోతే నేను ఒకటే చెప్తాను, దేవుడి రాజ్యంలో స్థానం ఉండదు. నీ భక్తి నేను దేవుడి రాజ్యానికి తీసుకెళ్ళదు. నీ తగ్గింపు నీలో ఉంటాయి. నువ్వు తగ్గించుకుంటేనే. చాలామంది తగ్గించుకోరు, ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ గురించి వచ్చిన వాళ్ళందరూ. కుల గర్వము, మత గర్వము, లేకపోతే వంశాలు, వాటిని బట్టి గర్విస్తూ ఉంటాం. అట్టి రీతిగా మనం ఉండద్దండి. యేసయ్య రక్తంలో కడగబడి ఆయన ఎట్టి రీతిగా అయితే ఒక మాదిరికరమైన జీవితం మన ముందు ఆయన ఉంచి ఉన్నాడు, అట్టి రీతిగా క్రైస్తవుడుగా క్రీస్తులో గుర్తింపు పొందిన బిడ్డగా నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవులు అని గుర్తింపు ఉంది అందరికీ, అవునా? ఇప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కనిపిస్తే ఎక్కడికి వెళ్తాను సిస్టర్ అంటే ఏమని చెప్తాను? చర్చికి వెళ్తున్నాను కదా. సరే, నువ్వు క్రిస్టియన్ అని గుర్తుపడతాను లోకంలో. నేను అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? ఇతరులు నువ్వు చర్చికి వెళ్తున్నావు గుర్తించరే? గుర్తించిన వారు ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని పిలుస్తున్నావు. ఈరోజు దేవుడిలో నీకు గుర్తింపు ఉన్నదా? దేవుడు నా బిడ్డని పిలవగలుగుతున్నాడా? నేను మనము భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తి వృధా కాకుండా ఆ భక్తి సరైనదిగా ఉండాలండి. అంటే మనము దేవుని దగ్గరకు వచ్చి ఆరాధిస్తున్నామో, స్తుతిస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు నేను నిజంగా గుర్తిస్తున్నాడు. ఆ గుర్తింపు నువ్వు కలిగి ఉన్నావు. క్రీస్తులో గుర్తింపు నీకు ఉన్నది. ఆ గుర్తింపు మనలో ఉండాలి అంటే మనము ఆయన యుద్ధకు వచ్చి మనం కూడా మనల్ని తగ్గించుకోవాలి. ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభా ఏ పార్టీ వాడు నువ్వు పాట పాడుతున్నావు, ఏ పార్టీ వాడని నేను, నన్ను ఎంతగానో నువ్వు ప్రేమించు. అసలు మనం దేనికి ఉపయోగకరం కాదు దేవుడికి. మన వల్ల ఆయనకి ఏమాత్రమో ఉపయోగం లేదు. అయినప్పటికీ నన్ను కోరుకున్నాడు. ఎందుకంటే విలువైన పాత్రలుగా, ఆయన కొరకు ఉపయోగకరమైన బిడ్డలుగా
ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ తగ్గింపు ఎట్టి రీతిగా కలిగి జీవించాలో నేర్చుకోలేదు. వారు నేర్చుకున్నప్పుడే ఆయన దగ్గరకు వచ్చిన ఆయన వేడుకుంటేనే ఆ తగ్గింపు అనేది దేవుడిని కనుగొనేస్తుంది. అపవాదైన సాతాను లూసిఫర్ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు అన్ని దూతల కన్నా ఒక ప్రత్యేకత దేవుడు వాడికి ఇచ్చాడు. కానీ అక్కడ వాడు తగ్గించుకోక దేవుడి సింహాసనాన్ని కోరుకొని అక్కడ కూడా వాడు విరమిగాడు. దేవుడు చూసి నా సింహాసనాన్ని నువ్వు కోరుకుంటావు అని చెప్పి మొత్తానికి మన పరలోక రాజ్యం నుంచే మూసివేశాం. అట్టి రీతిగానే మనము కూడా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గర్వము అనేది నీలో ఉంటే కనుక దేవుడు నిన్ను కూడా ఒకరోజు ఆ రక్తంలోనికి త్రోసివేయడానికి సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి గర్వము నిన్ను ఏలకుండా నిన్ను కాపాడుకునేదానికి దేవుని యొద్దకు వచ్చి ఆ తగ్గింపు నేర్పించేగా నేను నీ రెక్కల మీద నేను తగ్గించుకొని జీవిస్తాను. నాకు ఏమున్నప్పటికీ ఏమీ లేనప్పటికీ ఆ తగ్గింపు నాలో ఉంటే చాలు ప్రభువా అని మనము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నువ్వు దేవుని రెక్కల మీద ఆశ్రయం తీసుకుంటున్న నువ్వు ఆ తగ్గింపు తత్వం కలిగి నువ్వు జీవిస్తే కనుక దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. ఆ తగ్గింపే నీలో లేకుండా నువ్వు గర్వించవనుకో చూస్తాడు సహించేంత వరకు సహిస్తాడు. ఒకరోజు ఏమి చేయాలో చేసేస్తాడు. మనం అనుకుంటుంటాము దేవుడు ప్రేమ గలవాడు కదా, ఏం కాదులే అడ్జస్ట్ అయిపోతాడులే, నా కొరకే కదా ప్రాణం పెట్టాడు. ఎంత ఇష్టం వచ్చినట్టు తిరిగినా కూడా తగ్గించుకొని నేను జీవించకపోయినప్పటికీ ఇంకా చనిపోయే క్షణం వచ్చినప్పుడు దేవుడి దగ్గర పాప క్షమాపణ కోరుకుంటా అంటే ఆఖరి నిమిషాలు అనేది అందుకే దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఆ సమయంలో జీవితాన్ని నువ్వు ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు. ఆ విశ్రాంతిని ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు పొందుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎటువంటిది తెలుసా? ఈ లోకంలో ఎక్కడ దొరకని. ఆయనతో గడిపే సమయం ఎటువంటిది తెలుసా? ఈ లోకంలో ప్రపంచం మొత్తం తిరిగినా ఎక్కడ అనుభవించలేదు. ఎందుకంటే క్రైస్తవులు ఆయనతోనే గడిపేవాడుగా ఉంది. క్రైస్తవులలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే చనిపోతే పరలోక రాజ్యం వెళ్తా అంటారు, కానీ భూమి మీద ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆయనతో సమయం గడపక. నిజంగా చెప్పండి, సమయము ఎంతసేపు గడపగలుగుతాం మనం ప్రార్థన? అందరు ఎంప్లాయీసే కదండి. దేవుడు ఏర్పాట్లో నేను ఉన్నాను, సేవ భారం ఇచ్చాడు కాబట్టి కొన్ని గంటలు గడిపారు. బాగుందని నన్ను తీసుకుని వెళ్ళారైనా అలవాటు చేసుకున్నాడు. మీరు వ్యక్తిగతంగా వర్క్ చేసేవాళ్ళు కదా, పొద్దున్న లేస్తే స్కూళ్ళకి వరకు వెళ్తారు, కాలేజీకి వెళ్తాం, లేకపోతే ఆఫీసులకు వెళ్తాం. వెళ్తున్నా మీరు 8 hours వర్క్ అయిపోతుంది. తర్వాత వచ్చేస్తారు, అలసిపోతారు. ఒక 3 గంటలు ఎంత విశ్రాంతి తీసుకుంటారు. దాని తర్వాత దేవుడితో ఎంతసేపు సమయం గడుపుతున్నాము? 1 hour గంటలు దేవుని స్తోత్రం చేస్తారు. ఒక్కరు కూడా లేరా? 1 hour అన్నా. ఒకసారి మనం అందరం పుస్తకం తీసుకొని 2 పాటలు పాడి 2 స్థుతి ఆరాధన పాటలు పాడుకుంటే అరగంట వెళ్ళిపోతున్నాం. అక్కడ 15 నిమిషాలు వాక్యం చదివి 15 నిమిషాలు ప్రార్థన చేస్తే గంట అయిపోతుంది. అంతసేపు కూడా చేస్తలేదా మీరు? నాకు తెలిసి మీరు ఎట్లాంటి ప్రార్థనలు చేస్తారంటే, దేవానికి స్తోత్రం, నాకు అప్రమాణాన్ని ఏం చేస్తారంటే, లేదండి, ప్రార్థనకు ముందు ప్రతి ఒక్క క్రైస్తవుడు స్తుతి ఆరాధన కలిగి వీ హ్యావ్ టు ఇన్వైట్ హిమ్. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, అనుభవం లేదో నువ్వు చెప్తున్నా, అనుభవం ఉంటే దేవుడికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవుడుగా జీవిస్తున్నందుకు ప్రార్థన చేసుకుంటున్నాను చెప్తున్నావు, బాగానే ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇష్టానుసారం వెళ్ళిపోయి ప్రభా అని చెప్పి నా మొబైల్కి రాడు, బాబు వినడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ప్రతినిత్యము దేవదూతంతో పరిశుద్ధుడు గాన ప్రతి గానాలతో స్తుతింపబడే దేవుడు. నీ దగ్గరికి నువ్వు ఉంటున్న స్థలంలో ఆయన రావాలి అంటే కొన్ని కీర్తనలు పాడి ఆయనని ఆహ్వానించాలి. యూ హ్యావ్ టు ఇన్వైటెడ్. ప్రభా నీ దీన దాసుడయ్యా, ప్రార్థన లేదంటే నేను స్తుతించడానికి వచ్చాను, నా స్థుతుల మీద వాసించడం.
నా ప్రార్థనకి నువ్వు చెవియొగ్గు, నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయి. నువ్వు ఆయనని ఇన్వైట్ చేయడం నేర్చుకొని ఆ స్వీట్ కమ్యూనియన్ ఏమంటారు, కమ్యూనియన్ ఏమంటారు తెలుగులో వర్డ్ వస్తలేదు, సహవాసం, ఆయనతోనే సావాసం కానీ ఆ సావాసం మనం బిల్డప్ చేసుకున్నప్పుడు ఆయన ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసేస్తే ఇరడు, అదొక హ్యాబిట్ చేసుకోవాలి మనం దేవుడి బిడ్డల్లో ఉంటున్నాం. ఒక ప్రైజ్ సాంగ్, ఒక వర్షిప్ సాంగ్, తర్వాత వాక్య ధ్యానం, తర్వాత ప్రార్థన. ఎంతసేపు అవుతుందో తెలుసా? 2 గంటలు గడిచిపోతుంది సింపుల్గా. మంచిగా మనసు పెట్టి పూర్ణ హృదయంతో నువ్వు చేసావనుకో, దేవుడిని నిజంగా స్థుతించావనుకో, ఆయన నీ స్థితుల మీద ఆశీర్వం అవుతాడు. ఆయన కొన్ని ఆ సావాసం ఎట్లుంటుందంటే, గంట సేపు ప్రార్థన చేసుకుంటాను అన్న నువ్వు 2 గంటలు ప్రార్థనలో గడిపే అనుభవంలో నేను నడిపిస్తాను. కాబట్టి ఆయన దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆయన నేర్పిస్తాను, నేర్చుకోవాలి. ఆయన దగ్గర సమయం గడపాలి. అన్నిటికీ సమయం ఉంటుంది, దేవుడి దగ్గర సమయం ఇవ్వడానికి వెనుకాడుతుంది. అంటే రీతిలో మన జీవితాలు ఉంటాయి కనుక దేవుడు ఏమి నేర్పించలేదు. ప్రార్థన చేసేస్తే నేను ఒకరోజు ఎక్కడొస్తాడు బాబా ఇంట్లో చేసిన ప్రార్థన నన్నైతే నువ్వు పిలవలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా భోజనానికి రండి అని పిలవకుండా వచ్చేస్తారా? అలాంటి పెట్టను పెట్టాలి. అట్లనే దేవుడు రాత్రి ఆయన మీతో సావాసం చేయడానికి ఇష్టపడు. ఆయన ఇన్వైట్ చేయాలి. బాబా ప్రార్థిస్తున్నాను, సమీపంలో ఆవరించి స్థలాన్ని పరిశుద్ధపరచు. రానైనా ఆయన ప్రసన్నతను మనం అనుభవించే వాళ్ళము ఉందాం. అది ప్రార్థన. ఇంటిగా ప్రార్థన చేసేసుకుంటే ఎవరికి ఉపయోగకరం, ఎవరికి ఉపయోగకరం. ప్రతిసారి ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవించే వారు మనకు, ఆయన అనుగ్రహించే శక్తిని పొందుకునే వారు ఉన్నాం. ఆ విశ్వాసంలో బలపడే వారు, వాక్యంలో విశ్వాసంలో కలిగి జీవించాలి. ఇవన్నీ ఎప్పుడు చేస్తాం తెలుసా? ఆయన తగ్గించుకున్నప్పుడు. తగ్గింపు అనేది వీళ్ళు లేకపోతే కనుక ఆయనతోనే నేను సావాసం చేయడం, కమ్యూనిటీకి ఆయనతో ఉన్నా. ఫస్ట్ నీ ఫ్రెండ్షిప్ బలపడితేనే తర్వాత ఆయన మాట చేయడం. క్రైస్తవులుగా ప్రార్థన చేసేసుకున్న ఆచార ప్రకారం వెళ్ళిపోతుంటే ఏమి కార్యాలు దేవుడి దగ్గర నుంచి ఆయన నేర్పించేది కూడా నువ్వు నేర్చుకో. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి మనము నేర్చుకోవాలి. నా కాడి సులువైనది, మీరు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, ఫర్ ఐ యామ్ జెంటల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్ అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్. మన ఆత్మకి ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుందంట. క్రైస్తవులుగా చచ్చిపోతే నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు సార్ తర్వాత. కానీ అనుదిన జీవితంలో అనుదినం ఎదుర్కొంటున్న భారాలు లేకపోతే బాధ్యతల నుంచి నీకు విశ్రాంతి కావాలంటే నువ్వైనా కాడి మోసేవాడిగా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోండి. అట్టి రీతిగా మనం జీవించేవాళ్ళు. అందుకని అంటావు కదా, మీ హృదయాల్ని కలవరపడని. మత్తయి సువార్తలో అంటాడు, డోంట్ వరీ అబౌట్ టుమారో. మనం అన్నిటికీ వరి అవుతుంటాం. ఎందుకు వరి అవుతాం? ఏమవుతుందని ఒక భయం. వరి ఉండద్దండి క్రైస్తవులు. క్రీస్తుని కలిగిన వాడు ఎప్పుడూ వరి అవ్వడు. దేవుడికి ఏదన్నా దేవుడికి స్తోత్రం అని చెప్పే సంతోషం ముందుకే వెళ్ళిపోతుంది. కాబట్టి నీ వరీస్ నుంచి, నీ యాంగ్జైటీస్ నుంచి, ఎదుర్కొంటున్న లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి నీకు నెమ్మది కావాలా, మంచి విశ్రాంతి కావాలా అని అనుకుంటే కనుక నువ్వు ఆయన కాడి మోసేవాడిగా ఉండాలని దేవుడు కాడి మోసే ఆయన ఇచ్చే విశ్రాంతి, నెమ్మదిని మనం కలిగి చూపించి అప్పుడే మనం ఆయనతో సరైన సావాసం కలిగి మనం జీవించాలి. అప్పుడు నువ్వు ఆయనతోనే ఆ సావాసంలో నువ్వు ఆనందించడం, ఆ సావాసంలో నువ్వు బలపరచబడగలవు, ఆ సావాసంలో నువ్వు స్థిరపరచబడగలవు. ప్లస్ క్రైస్తవుడు చూస్తే మిల్కల్ లేని వాడిగా ఉంటున్నాడు. అటు నుంచి ఒక శోధన వస్తే అమ్మో, ఇటు నుంచి ఏదన్నా వస్తే ఎటు పరిగెట్టాలని ఆ రెక్కల మీద మనకు ఆశ్రయం, నెమ్మది ఉన్నది. వెళ్తున్న మనము అది పొందుకునే వాళ్ళు, అది అనుభవించే వారుగా ఉండదు. ఆ విశ్రాంతిని మనము పొందుకొని ఎన్ని కష్టాలు, ఎన్ని పరేషాలు మనకున్నా అవన్నీ నుంచి విడుదల దేవుడితో సావాసం మాత్రమే. ఆ సావాసం మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తాడు. ఫర్ మై యోగ్ ఇస్ ఈజీ అండ్ మై బర్డెన్ ఇస్ లైట్.
కాబట్టి నీ భారాలన్నీ ఆయన మీద కోపమని ఆయన చెప్పచ్చు. యాకోబు రాసిన పత్రికలు అంటారు కదా, ఈ భారము చెప్పాలా యెహోవా మీద కోపము, ఆయన నిన్ను ఆదుకోను. నిన్నండి అట్లా చెప్తున్నారు. ఏమన్నా నేను ఏమన్నా ఆస్తున్నా తిరుగుతున్నా ఏమో వాక్యమే చెప్పమంటున్నా కదా. వాక్యం చెప్పాలి. వాక్యాన్ని మనము ఎప్పుడు నోటితోని మనము ప్రచురపరుస్తాం. వాక్యాన్ని మనం పలుకుతున్నప్పుడే అవిశ్వాసం మనలో పెంపొందిస్తుంటాం. వాక్యం చెప్పండి అంటే ఒక్కొక్కరు నేను నొక్కి నొక్కి అడగాల్సి వస్తుంది. మీ చింత యావత్తు నా మీదము, నేను మీ గురించి చింతిస్తున్నాను అని పెట్టుకోవాలి. యాకోబు రాసిన పత్రికలు నువ్వు చింత యావత్తు నా మీదము, నువ్వు చింతించదు, నేను ఇచ్చే విశ్రాంతిలో నిమ్మలపడు, నా సన్నిధిలో నువ్వు ఆనందించు. కానీ మనం ఏం చేస్తాం కదా సార్, ప్రార్థనలో చింతిస్తాము. ప్రార్థన చేసి దేవా చింతన తీసి అంటాము, ఆమెనన్నా కానీ మళ్ళీ చింత అంటే ఇది కదా. నాకు ఆ వాక్యం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే దేని గురించి చింతన చెప్పినవాడు నమ్మదగిన వాడు. కాబట్టి నేను ఆయన నమ్మిన కాబట్టి నేను చింతిస్తే ఏం ఉపయోగకరం ఉండదు. కాబట్టి నేను దేనికి చింతించాను, ఎందుకంటే ఆయన నా గురించి చింతిస్తున్నాను. అది నా విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ధైర్యం ఉంటా. ఎంత కష్టమైనా, ఎంత నీరసంగా ఏమున్నా కూడా దేవా బలపరచు, నడిపించు. నేను దేనికి వరిగాను ఈరోజుకి ఎనీ టైం, ఎనీ సెకండ్ కట్టా పుట్టా చదువుకోవాలంటే తెలియకుండా వెళ్ళిపోయి. ఎందుకంటే చింతించే ఈ లోకంలో మనం చింతతోనే ఉండడానికి వీలు. ఆయనతోనే ఉండేవారు. ఆయన విశ్రాంతిలో, ఆయన ఇచ్చే రక్షణ ఆనందంలో మనం జీవించేవారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి దేవుడు అంట మనము ఆయన ఇచ్చే విశ్రాంతిలో మనం ఆ విశ్రాంతిని పొందుకుంటూ చింతించక ఒకవేళ మనం ఉంటే అంట ఆయన పక్షాన ఆయన పని చేస్తున్నాం, గొప్ప కార్యాలు జరిగిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మన పట్ల కార్యాలు జరిగించాలంటే నువ్వు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించబడతావు. ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలి, ప్రతిదినము వెళ్ళాలి. సిస్టర్ గారు చెప్పినట్టు చనిపోయినాక వెళ్ళిపోయే విశ్రాంతి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆయన అనుదిన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న విశ్రాంతిని మనం పొందుతాం. నెమ్మది కలిగి జీవించాలి. ఈరోజు మనుషులు ఎక్కడ చూస్తే నెమ్మది లేదు. నెమ్మది ఉందా ఎవరికన్నా? ఏదో ఒక పరేషాన్ ఉంది. పోనీ ఏం పరేషాన్ లేదు, నెమ్మది లేదు అనుకుంటే ఏదో ఒక బీమారు. పోనీ అంత బాగుంది అంటే బీజేపీ గొడవ పట్టింది. ఎటు చూసినా ఏదో ఒక చింతనే. కానీ క్రైస్తవులంట నెమ్మదిగా జీవిస్తారంట. హల్లెలూయా. ఎందుకంటే వాడు క్రీస్తులో భద్రపరచుకోబడిన వాడు నెమ్మదిని కలిగే ఉంటాడు. ఎంత గందరగోళం ఎక్కడ జరుగుతున్నప్పటికీ శాంతానై అప్పటికు ఫరక్నై పడతా అన్నట్టు ఉంటాడు. గుండాలుగా దేవుళ్ళు ఆనందిస్తూ ఆ నెమ్మదిలో ఉంటాడు. అట్టి రీతిగా మనం ఉండాలంటే ఏదో కొంచెం వరి వస్తే మనం వరి అవ్వడం కాదు, ఇంకోళ్ళందరినీ వరి చేసేస్తాం మనం. మనిషి యొక్క నిజం అట్టి రీతిగా మనం ఉండాలండి. దేవుళ్ళని విశ్వసించి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకొని ఇచ్చే నెమ్మదిని ప్రతిదినము మనం పొందుకొని బిందాస్ వైపు జీవించాలి. ఆయన కొరకు, లోకంలో కాదు, ఆయన కొరకు, ఆయన అనుగ్రహించిన జీవితం ఆయనలో ఆనందిస్తూ జీవించేవారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేటి కన్నా దేవుడి దగ్గరకు వచ్చిన మనం ఆయన నేను పిలుస్తున్నాడు. ఈజ్ ఇన్వైటింగ్ యూ, కమ్ టు మీ. ఆయన పేరు అందరూ చదవదు అంటే కాదు, అనుదిన జీవితం ఆయన దగ్గరికి వెళ్ళే అనుభవంలోనికి నేను నడిపించమని ఆయనను అడిగితేనే, ఆయన నేను నడిపిస్తేనే ఆ విశ్రాంతి నేను కలిగిస్తేనే. చాలామంది అనుకుంటారు ప్రయాసపడి మారం వచ్చినారు నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటే 2 గంటలు ఉపవాస ప్రార్థన ఉండేసి ఎవరితో మాట్లాడకుండా గొడవ వైపు దగ్గర మొక్కలు వేసుకుంటే అది విశ్రాంతి కాదు. దేవుడు పైనుంచి అనుగ్రహించే విశ్రాంతి, దేవుడు పైనుంచి అనుగ్రహించే జ్ఞానం, దేవుడు పైనుంచి అనుగ్రహించే ఆత్మాభిషేకం, నిర్మలత దేవుడు అనుగ్రహించేది మనం పొందుతాం. అప్పుడే ఆ విశ్రాంతిని మనము కలిగి జీవించేవాళ్ళని అనుకుంటాం. కాబట్టి గాడ్ వర్క్స్ వైల్ యూ రెస్ట్. ఆ రెస్ట్లో నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు ఏవైతే అనుకుంటున్నావు, ఏ పనులతో నువ్వు తలపెట్టినావు అవన్నీ దేవుడు
నీ జీవితంలో నెరవేరుస్తూ ఉంటాం. ఆ విశ్రాంతిలో వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు Cast your burdens unto the Lord, for He cares for you అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఏ పరేషాన్లు నీకున్నా, ఏ కష్టాలు నీకున్నా అవన్నీ తీసుకెళ్ళి ఇతరుల దగ్గర చెప్పడం కాదు, ఓరో సాయం చేస్తారని వాళ్ళ దగ్గర చెప్పడం కాదు. కానీ ఎప్పుడన్నా ప్రభుకు చెప్పావు? ప్రతి ఒక్కటి ప్రభుకు చెప్పావా? ఎంత మాట్లాడమా? మాట్లాడాను. చెప్పాలంటే ఆయనకి, ఎందుకంటే ఆయన వినేదేవుడై ఉన్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు, నువ్వు నోరిప్పి చెప్తావేమో అని. నిజంగా ఒకసారి మనకు ఉండగానే మనం చేయబెట్టుకొని అనుకుంటే మనం దేవుడికి చెప్పని సంగతులు ఎన్నో దాంట్లో బ్యాగింగ్. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు కదా సార్? అవన్నీ నువ్వు నోరిపి ఆయన కూడా చెప్తావు. ఈరోజు నువ్వు కానీ చెప్తావని స్పష్టంగా ఆయనకి వివరిస్తే ఈ ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన నిన్ను ఆదుకుంటాడు. నెమ్మది నీకు ఇస్తాడు. ఆయన నీ పక్షం నుండి ప్రతి ఒక్క దానికి సమస్యకి జవాబునైనా నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. స్పష్టంగా ఆయన చెప్పాలి. వ్యాపారికం ఏమాత్రము ఉండదు. నేను ఒకటే భయపడతా ఏంటి తెలుసా? హృదయాంతరంగాన్ని అడిగిన ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి మనం దాచుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన వినడానికి వస్తుంది. ఎందుకంటే మనం చెప్పట్లేదు. చెప్పాల్సిన విషయం ఆయన చెప్పం, మనం ఇష్టపడము. ఎందుకంటే ఇంకా పాపపు అనే కాడి కిందనే మనము ఆ కాడిని విరగొట్టబడాలి అంటే నువ్వు వెళ్ళి ఆయన చెప్పినప్పుడు, నువ్వు నోరు ఇప్పినప్పుడు ఆయన దగ్గర, అప్పుడు ఆయన నీ మాట విని, నీ ప్రార్థనని, నీ విన్నపలన్నీ విని ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి విశ్రాంతిలో వెళ్ళినప్పుడే దేవుడు మన పట్ల కార్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం. త్వరగా వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. కాబట్టి నౌ అంటూ him who is able to do exceedingly abundantly above all that we ask or think according to the power that works in us. ఈరోజు దేవుడిని నమ్ముకున్న మనము బైబిల్ చెప్పుచున్నది, ఈరోజు మనం దేంతో ముద్రింపబడ్డామంటే మనము ముద్రింపబడ్డామంట. దేంతో చెప్పాలి? ఏసయ్య నిజమైన దేవుడు అని బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు లేని వారు అంటే కూడా సిద్ధపడండి, తీసుకోండి. మీరు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో ఆయన మిమ్మల్ని ముద్రించాడట. దేంతో ముద్రించాడు? పరిశుద్ధాత్మతోని ముద్రించాడు. అంటే రక్తంలో నువ్వు కడగబడినాక నువ్వు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డావు. సో ఆ పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డ నువ్వు ఈరోజు నువ్వు ఏమి అడిగినా ఏమి చేసినా అది ఆయన మూలంగా మనలో మనం ముద్రించాడు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఊహించదు కదా అత్యధికంగా మన జీవితంలో ఆయన జరిగించే శక్తిని మనలోనే ఆశీర్వించాడు. మనం చేయలేమో అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడు సార్, నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే ఆయన ఆత్మనిలో అపవాదం ఏమంటాడు తెలుసా? చేయలేవురా నువ్వు. దట్ ఈస్ ద రైట్ టైం టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్. నేను చేయగలుగుతాను. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వసించి దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండి వాక్యంని చేతపట్టి ఎప్పుడైతే ఈ లోకంలో ఎదుర్కొంటున్న శ్రమలను నేను ఎదుర్కోలేను అని నన్ను అంటావు, నేను చేయిస్తాను, వాటిని ఎదుర్కొంటాను అని నువ్వు ముందడిగేసావు అనుకో, నీలో పెట్టిన ఆ ఆత్మని దేవుడు శక్తితో నింపి వాటిని ఎదిరించే శక్తితో మీరు నడిపిస్తుంది. కాబట్టి గాడ్ హాస్ ఆల్రెడీ పుట్ us spirit in us. చాలా మంది ప్రార్థన చేసుకున్నాం, పరిశుద్ధాత్మదేవా నా మీద రా అని. నీలో ఉన్నాడు. వాక్యము చేత పోషింపబడుతూ, వాక్యము చేత సేద తీర్చబడుతూ, వాక్యము చేత జీవితం కట్టబడుతూ ఉన్నప్పుడు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు కలిగి చూపించింది. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అనుకుంటే దైవజనుడు వచ్చి చేయబడితే రాదు.
ఆయనలో ఉన్నది నీకు కొద్దిగా వస్తుందేమో, ఆ మనస్సాక్షి నిన్ను గద్దించి ఆయనలాగా నేను కూడా శక్తి పొందుకోవాలని ఒక ఆలోచన దేవుడు ఇలా పుట్టిస్తాడేమో, కానీ అభిషేకం ఈస్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. మనుషుల దగ్గర నుంచి అభిషేకము రాదు, దేవుడి దగ్గర నుంచి. అందుకనే దేవుడు మనలో ఆయన ఆత్మ నుంచి ఉన్నాడు. ఆత్మని మనము బ్రతికిస్తున్నామా దాన్ని ఆర్పివేసి. అందుకని భక్తులు అంటూ ఉంటారు కదా, ఆత్మని ఏం చేద్దంట, ఆర్పదు. అది ఆడకుండా ఉండాలంటే కిచెన్లో నూనె తీసుకుని వచ్చేది కదా, వాక్యము చేత, కన్నీటి ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ చేత అదే గ్రహింపబడుతుంది. ఆ వాక్యము, కన్నీటి ప్రార్థన, దేవునితో అన్నిలో సహవాసము నీకు లేకపోతే చిన్న గుడిసె ఉందనుకోండి, చిన్న గుడిలో దీపం నూనె పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ గుడిసెలోనే బతకాలి మనం బతికినంత కాలం. మరి దీపము వెలిగి పొగలు రాత్రిలో వెలిగి ఆ నూనె అంతా ఏమైపోతుంది, కన్స్యూమ్ చేసేస్తుంది కదా, ఆవిరైపోతుంది కదా, నూనె పీల్చేస్తుంది, ఆ వేడి మంట పీల్చేస్తుంది. పీల్చేసినప్పుడు ఇంకా జీవితకాలంలో మా దృశ్యంలో చీకట్లో ఉంటుందా, లేకపోతే దాన్ని నూనెతో నింపుతావా, నూనెతో నింపుతాం కదా. అట్టి రీతిగానే మనము వాక్యపడ వెలుగులో మనం జీవితాన్ని స్థిరపరచుకొని పరిశుద్ధాత్మతో మనము రెన్యూ చేయబడుతున్నాం, నూతనపరచబడుతున్నాం. అప్పుడే మనము ఆత్మను వెలిగించే వారుగా, వెలుగుమయంగా మనం జీవించాలి. అట్టి రీతిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో కార్యం జరిగించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఏముండాలంట, వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు నేర్పిస్తూ వస్తుంది. బైబిల్ కాలేజీలో నేర్చుకుంటే వాక్యం రాదు, బోధ చెప్పడం వస్తుందేమో, కానీ వాక్యము, ఆత్మాభిషేకం అనేది దేవుడు నేర్పిస్తేనే, దేవుడికి అనుగ్రహిస్తేనే, దేవుడు నీకు ఇస్తేనే నువ్వు పొందుతుంది. కాబట్టి దేవుడు మనలో ఆల్రెడీ పెట్టాడు, మనం అడిగే వాటి కంటే అత్యంతంగా చేసే గొప్ప శక్తి మన మధ్యలో వచ్చింది. ఎక్కడైతే తలుపులు నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేనున్నా అన్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు నీలో ఉన్నాడు, మన మధ్యలో. నీలో బైబిల్ చెప్తున్నారు కదా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. గొప్ప కార్యాలు చేయలేడు, అదే చెప్తున్నాడు ఇక్కడ. చేస్తాను నేను, నువ్వు చేయగలుగుతావు అంటుంది. సమస్తము మనము చేయగలుగుతాం ఆయన మూలాన్ని. ఆయనలో లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకని ఆయనను కలిగి జీవించే వాళ్ళ మనము ఉండాలి అని దేవుడు. కాబట్టి దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే కనుక మనం గుర్తించేవారుగా, గ్రహించేవారు ఉండాలి. ఏంటంటే ఆయన ఆత్మ నాలో పెట్టి ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు నన్ను ప్రతినిత్యము లేవనెత్తుతున్నాడు, బలపరుస్తున్నాడు, నన్ను స్థిరపరుస్తున్నాడు. విశ్వసించి వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే స్థిరమైన మనసు నీకు ఆయన అనుగ్రహిస్తున్నారు. రోమిల రాసిన పత్రిక 16:25. కీర్తన ఎప్పుడు విశ్వాసంలో హృదయంలో ఉన్నట్లు రహస్యంగా ఉంచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మంని అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక అని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి గాడ్ హస్ పుట్ హిస్ మిస్టరీ హిడెన్ ఇన్ us. ఆ మిస్టరీ దాగి ఉన్నది. ఇప్పుడు మనం రహస్యం మన ఒక తెలుగు సీరియల్ వచ్చేది, ఏవైతే దాగి ఉంటే అవన్నీ అందరూ తెలుసుకోవాలని చెప్పి టీవీ 9 ప్రోగ్రామ్ వేస్తుండే. నేను కంపల్సరీ చూసేట్టున్నాను, ఎందుకంటే ఏదో తెలుసుకోవాలి ఆరాటం ఉండేది. రహస్యం అనగానే ఎక్కడ ఉండేటోళ్ళని నేను టీవీ ముందు ఉండేటోడు, ఎక్కడన్నా ఉన్నది. నేను ఆ రహస్యం టైం అనేది అలారం పెట్టుకునేటోండి ఫోన్లో. ఆ ఎపిసోడ్ కంపల్సరీ చూడాల్సిందే, ఎందుకంటే అప్పుడు వైఫై ఈ
డేటాలు గీటాలు ఉండకపోతుండే ఇవి ఒకటే దిక్కు వెళ్ళిపోయి ఆ రహస్యం ఏంటి మేము చూపిస్తాడు ఈ వారం అని ఆసక్తితో నేను అట్టి రీతిగానే దేవుడు అంటున్నాడు నా వాక్యము మీరు చదవగలిగినప్పుడు దానిలో ఉన్న దాగి ఉన్న మర్మాలేంటో సత్యమేంటో నేను మీకు తెలియజేస్తాను. అందుకనే వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మనం చాలాసార్లు వాక్యం చదువుతాం కానీ నచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి ధ్యానించేవాళ్ళు లేదా ద హిడెన్ మిస్టరీ అబౌట్ గాడ్. అందుకని అంటున్నాడు కదా కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువని వచ్చిన సువార్త నశించే వారికి వెళ్తున్నది కానీ రక్షింపబడం మనకి దేవుడి శక్తి. మరి శక్తి ఎట్లా వచ్చేస్తుంది? ప్రభా శక్తితో నింపండి వెళ్తారా? ఇంకా వాక్యం మీలో ఉన్నప్పుడే ఆ శక్తి ఉంటుంది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలమైన ఆత్మ చేత. వాక్యమునిలో ఉంటే ఆ ఆత్మనిలో ఉండడానికి ఇష్టం, బలపరచడానికి ఇష్టం. ఇసుక తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి ఇటుకలు లేకుండా బిల్డింగ్ కట్టంటే ఉండదు. కట్టగట్టలా? కట్టలేదు. కొన్ని ఇటుకల స్థానంలో చెక్కలు పెట్టి కట్టచ్చా? సిమెంట్ వేసుకుంటుంది? కట్టలేదు. ఇంకా స్థిరపడదు. అట్టి రీతిగానే క్రైస్తవ జీవితంలో వాక్యం లేకపోతే దేవుడు వాడిని కట్టలేదు. ఆ మర్మాలు ఏంటో నువ్వు తెలుసుకోకపోతే దేవుడి గురించి నువ్వు ఆయనని ఎప్పటికీ తెలుసుకోలేని వాడిగానే ఉంటుంది. అందుకని మనం వాక్యాన్ని చదివే వాళ్ళు ఉంటాం. ఆయన ఎందుకు మనకు ప్రకటిస్తున్నాడు వాక్యాన్ని మనం తెలుసుకుంటాం. వాక్యంలో మనం ఉంటామని నౌ టు హిమ్ హూ ఈస్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూ బై మై గాస్పెల్. ఆయన సువార్త ద్వారా మనము ఆయన ఇంకా తెలుసుకోవాలంట. భక్తుడు మనకి సువార్తలను రాసుకుంటూ వచ్చాడు. పౌలు రాసిన సువార్త అంటుంటాం. పౌలు రాసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతోనే రాయించింది. చాలా మంది పౌలు మీద దృష్టిస్తారు కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మర్చిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. పౌలు ద్వారా ఈ లేఖనాలు మనకు ఇవ్వబడే పత్రిక. ఆ పత్రికలను మనము పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనం చదివి దాని హృదయంలో చేర్చుకుంటే కనుక పరిశుద్ధాత్మ శక్తితో నన్ను దేవుడు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1:9. కొరింథీయులకు రాసిన పత్రిక 2:9. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, వినబడలేదు, గోచరం కాలేదు అని రాయబడింది. However, as it is written, no eyes has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love Him. సో దేవుడిని ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తారు వాక్యం చర్చ. కాబట్టి మనం దేవుడిని ప్రేమించే విషయంలో ఎట్లా? దేవుడిని ప్రేమించడం అంటే 52 ఆదివారం సంవత్సరంలో ఉన్న 52 ఆదివారాలు మార్నింగ్ ఈవినింగ్ సర్వీస్ వెళ్ళిపోతే కాదు. వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మతోని వాక్యము చేత మన జీవితాల్లో క్రీస్తు అనే బండ మీద మనము స్థిరపడేవాళ్ళు. క్రీస్తు అనే బండ మీద స్థిరపడకపోతే కనుక క్రైస్తవులే కాదు. అందుకని వాక్యాన్ని మనము చదువు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏదైతే మనం అనుకోలేదో అది జరిగిస్తాడు. కంటికి కనబడేది, చెవికి వినబడేది, మనిషి హృదయంకి గోచరం కానిది తెలియజేసి నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నిజంగా ప్రేమించే వారిని మనము ఉండాలి. నిజంగా ఒక వివాహమైనాక భార్య భర్తని, భర్త భార్యని ఎట్టి రీతిగా అయితే ప్రేమించుకుంటారు, ఎట్టి రీతిగా ప్రేమలో ముందుకు కొనసాగుతారు జీవితాంతం, అట్టి రీతిగా మన జీవితం కూడా దేవుని ప్రేమించలేదు. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని అందుకొని జీవిస్తూ ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాల్లో మనం కలిగి జీవించే వాళ్ళ మనం ఉండాలి దేవుడు. కాబట్టి ఈ వాక్యము దేవుడు ఇచ్చిన ఏంటి? జీవాహారం. మనిషి నొక్క వల్ల కాదు, దేవుడిని నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడు. కాబట్టి నిజము మనం జీవించాలి అంటే ప్రతిదినము వాక్యాన్ని మనము ఆయన అనుగ్రహిస్తున్నప్పుడు పొందుకోవడం నేర్చుకుంటాం. శిష్యులు అడిగారు కదా ప్రార్థన నేర్పమని, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి.
నిజంగా దేవుడు మనకు తిన ఆహారము మనకి ఇస్తున్నప్పుడు మనం నిజంగా పొందుకుంటున్నాము. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు 12 గంటలు రాగానే అనుదిన కృప, 12 గంటలు రాగానే ఒక 2 నిమిషాల వాక్యం దైవజనం చెప్పేస్తే అదే మన్నా అనుకుంటారు. అది కాదు మన్నా, అదేదో ఒక మాదిరి చూపిస్తుంది అంతే. నీ అంతటా నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళి నీకు అనుగ్రహింపబడ్డ మన్నా, నీ కొరకు ఆ దినానికి సిద్ధపరచబడిన మన్నా నువ్వు పొందుకునే వాడిగా ఉన్నా. నేను చాలాసార్లు అట్లనే చేసేటోడు. నా ఫేవరెట్ మాస్టర్ రమేష్ అన్న పెట్టేసుకోవాలి 12 అయితే నెక్స్ట్ ఏ రోజుకి దేవుడికి స్తోత్రం ఫిలిప్ గారికి కాపురం అన్నట్టు వెళ్ళిపోతుంది. అది కాదు, దేవుడితో కూర్చోవాలా. దేవుడు మీ కొరకు ఏది సిద్ధపరిచాడు వాక్యం, నా కొరకు ఆయన సమయంలో నేర్చుకుంది అది పొందుకొని దాని చేత తృప్తి, దాని చేత బలాన్ని పొందుకొని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ ధైర్యాన్ని పొందుకొని విశ్వాసంలో ముందుకి కొనసాగుతాం. వాక్యాలు తెస్తే ఏమో రాదమ్మా. వాక్యం మీద నువ్వు విశ్వాసంలో స్థిరపడాలంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించబడదు. నీకంటూ టైమ్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఉందా? ఇప్పుడు చాలామంది మనుషులకి నెమ్మది లేకపోతే మెడిటేషన్ క్లాసెస్కి పోతారు. రామ్దేవ్ బాబా యోగా చేసినట్టు చూసానే ఏం ఆలోచిస్తారో లేనిపై తలంపులు అన్నీ అక్కడే వస్తాయి అనిపిస్తున్నాను. లేనిపై ఆలోచనలన్నీ అక్కడే వాళ్ళకి వస్తాయి. అదే రీతిగా కాదండి, దేవుని వాక్యము మనము ధ్యానించవాలి. భక్తులు అంటారు కదా కీర్తన గ్రంథంలో, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే, దేవుడు మనకు అనుగ్రహించాలంటే మీరు అప్పుడు మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద శ్రద్ధ వహించి సమయం పెట్టి ధ్యానించి ఆ వాక్యము చేత తృప్తి చెంది ఆత్మచేత పునరుత్సాహం పొందుకొని మనం ముందుకి వెళ్ళాలంటే దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. అది మనకు అనుగ్రహింపబడినది. దాంతో మనము జీవించేవాళ్ళు ఉండాలని కొలసీలు రాసిన పత్రిక 1:29 ముగించేస్తారు. కొలసీలు రాసిన పత్రిక 1:29 వాక్యం. అంత నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియా శక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తాడు. ఇట్ ఈస్ ద వర్డ్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్. ఆయనలో అంట ఆ వాక్యము బలముగా ఉన్నదట. అందుకని ఆయన ప్రయాసపడు కానీ ఆ వాక్యము మనం కలిగి జీవించాలి. అప్పుడే మనము ఆయన ఎట్టి రీతిగా అయితే ముందుకు పరిగెత్తాడో మనం కూడా పరిగెత్తగలుగుతాం. జీవితం అనేది ఒక పరుగు పందెం. పరిగెడుతున్నాం. ఎంత పరిగెడుతున్నాం? ఏం చూసి పరిగెడుతున్నాం? ఎవరిని చూసి పరిగెడుతున్నాం? ఎప్పుడు నాకు పత్రిక 12 అంటారు కదా, సులువుగా చిక్కుల పాపాలన్నింటినీ విడిచి విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూపించు మనం ముందున్న పనులు మనము కనిపించేవాళ్ళు. ఫోటో అక్కడ ఎక్కడ ఉందని చెప్పి విజయవాడలో గుందలా ఉందని చెప్పేసి అక్కడికి పరిగెత్తడం కాదు. అట్లా అంటే గుడ్డి పరుగుడు కాదు. వాక్యము అనేది మీకు చేతపడుతుంది. వాక్యాన్ని ఫ్లోర్లో దాచుకోండి. వాక్యం ప్రకారం వాక్యాన్ని కలిగి మీకు పరిగెత్తనే గమ్యానికి చేరవాలి. మనం చేరాలంటారు. ప్రతి మన పత్రిక 5:15 సారీ 1 Corinthians 15:10 ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడినది నేను కాను. నాకు తోడై ఉన్న దేవుని. మనం అనుకుంటున్నాం భారం కలిగి బైబిల్ చదవాలని. లేదు, అక్కర్లేదు. ఇష్టంగా చదువు. ఇష్టంగా చదవచ్చు కాదు. ప్రేమించు దేవుని వాక్యం. భక్తులు అనుభవిస్తాను. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ వాట్ ఐ యామ్ అండ్ హిస్ గ్రేస్ టు మీ ఇస్ నాట్ వితౌట్ ఎఫెక్ట్. నౌ ఐ వర్క్ హార్డ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్ ఐ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాస్ విత్ మీ. దేవుని యొక్క కృపమంతా ఉంది కనుక మనము నేను ఒక మాట చెప్పాలంటే, ఉదాహరణకి వాక్యం చదవాలంటే ఎవరికన్నా చిరాకు అనిపిస్తుంది, కానీ కష్టం అనిపిస్తుంది. కానీ ఆ కష్టాన్ని నువ్వు ఇష్టంగా మార్చుకున్నావు అనుకో,
దాన్నే నువ్వు ఇష్టపడతావు. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలని, ఇంకా చదవాలని ఆశ. కాబట్టి ఈరోజు మనం ఏమైనా చేస్తున్నామంటే మనము ప్రయాసపడాలి. ప్రభు వరకు ప్రయాసపడాలి. వాక్యం ఇచ్చాడు, ఆయన గురించి తెలుసుకో. అందుకని భక్తుడు అంటూ ఉంటారు కదా, దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు మనం తెలుసుకున్నాం. ఎప్పుడు తెలుసుకుంటాము? వాక్యంతో గడిపినప్పుడు. ప్రయాసపడు. దేవుడు ఇచ్చిన రక్షణ కొరకు ప్రయాసపడు. ప్రార్థన చేసుకుంటే రక్షింపబడు. వాక్యం వీళ్ళు ఉంటాయి. చదువు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యం వీళ్ళ సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆ సంపూర్ణతలోనికి వీళ్ళ వాక్యం చేర్చినప్పుడే ఆ రక్షణ అనేది ఈ అనుగ్రహింపబడతాం. దేవుడు అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యములందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. ఆసక్తిని కనపరచాలంట ప్రభు యొక్క కార్యాలు. ఎప్పుడు ఆసక్తిని కనపరుస్తాం? ఎప్పుడైతే వాక్యం వేస్తాం, ఎప్పుడైతే వాక్యంతో గడుపుతాము, ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటాము, అప్పుడు ప్రభునందుని ప్రయాస వ్యర్థం కాదు. కానీ క్రైస్తులైతే మనం అనుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళ వాక్యము కానీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదని నీ సమయాన్ని దేవుడికి అప్పగిస్తే, దేవుడే ఆ సమయాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఆ వాక్యంలో నేను ఎదిగింపజేస్తే, అప్పుడు ప్రభునందుని ప్రయాస వ్యర్థం కాదు. నీ అంతటా నువ్వు ప్రయాసపడితే నువ్వు ఏం చేయలేవు. ఆయన నీ పక్షాల నుండి, నీ పక్షాన ఆయన వ్యాజ్యం మాట్లాడి ఈ ప్రయాస వ్యర్థం కాదు. అప్పుడే నువ్వు భద్రపరచబడదు. అప్పుడే వాక్యంలో నువ్వు ఎదగలదు. అప్పుడే వాక్యం చేత నువ్వు స్థిరపరచబడదు. అప్పుడే నువ్వు సంపూర్ణతలోనికి నడిపించబడదు. ఆ వాక్యం లేకపోతే సంపూర్ణంగా నిన్నటి. అందుకని ఈ రోజు నుంచి అన్న జబర్దస్తంగా వస్తుంది. ఒక 1 hour వర్డ్ మెడిటేషన్, 1 hour ప్రైజ్ వర్షిప్ అండ్ ప్రేయర్. వాక్యం ధ్యానించి మా ప్రభుని అందరినీ దర్శించి బలపరుచుగా కల్పించుకున్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప తండ్రినైనా సాయంత్రం కాల సమయమందునైనా ఈ వాక్యాన్నినైనా మేము ధ్యానించి ఉన్నాం ప్రభా. అవును ప్రభా, ప్రయాసపడి భారం పోషణ చెందుతారు నా ఎంతకు రంగానేనైనా మళ్ళా ఒకసారినైనా మీ ఆహ్వానాన్ని మాకు తెలియజేసిన విధానం బట్టి కొన్ని నాకు చేస్తాం. అది మేము స్వీకరించి ప్రభా, ఈ సన్నిధికి వచ్చి ప్రభా, నువ్వు అనుగ్రహించే విశ్వాసులనైనా మాకు జీవించడం నేర్పించాను. ఈ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, బాధ అన్నిటి నుంచినైనా మీరు అనుగ్రహించే నెమ్మదినైనా వ్యతిరేకంగా పట్టుకోవాలి ప్రభా. మీరే మాకు నేర్పించండి. ఈ వాక్యము చేతనైనా మా జీవితాలను మేము కట్టుకునే కృపను మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని ప్రేమిస్తూ ధ్యానిస్తూ ధన్యకరమైన జీవితమునైనా కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చేస్తాం. బిడ్డలు వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గారండి, మీరు బిడ్డలనైనా బలపరచండి, లేవనెత్తండి. వాక్యంని ప్రేమించడం నేర్పించండి, ధ్యానించడం నేర్పించండి. మీరేమైనా మీ ఆత్మ సహాయం ఉంచి మీరు బిడ్డలకు తోడుగా ఉంచండి. ఈ వాక్యాన్ని ప్రేమిస్తూ ఈ వాక్యంలో నేను ఎదిగే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. బిడ్డలు మేము చేసిన ప్రతి ఒక్క పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ అవసరతల్లో, అక్కర్లో, ఇబ్బందులు, ఎక్కుల్లో ఉన్నారో ప్రభు అన్నీ ఎదుగున్న దేవుడు కనుక ఈ వాక్యం చేతనైనా బిడ్డలను బాగుపడ్డాయి. ఈ వాక్యం చేతనైనా బిడ్డలు మీరు బలపరచండి. ఈ వాక్యము చేత పట్టుకొనినైనా ముందుకు నడవడం నేర్పించండి. కష్టాన్ని నేను ఎదుర్కొనే శక్తిని నేను బిడ్డలకు నేను అనుగ్రహించండి. మీరు బిడ్డలు తోడుగండం చేసిన ప్రతి ఒక్క పని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇలా తిరిగి ఇంటికి వచ్చిన ప్రభావం మీ సన్నిధి కాంతినైనా బిడ్డలకు తోడుకొచ్చింది. రాత్రి విశ్వవిద్యాలయంలో కొడుకు కావాలి. మంచి నిద్రనైనా బిడ్డలకు దయచేయండి. బిడ్డలు మీరు దర్శించండి. ఆత్మలో బిడ్డలు మీరు దర్శించండి. ఈ వాక్యం అనే వెలుగుతుంది. నేను బిడ్డలతో మేము మాట్లాడాలి. ఈ శక్తితో మేము వింటాం. అదే కాలమైనా మేము స్థుతించడానికి ఈ పరిశుద్ధ దినంకి నేను తగిన సిద్ధపాటు కలిగి ప్రభావం మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి ప్రభావం. నేను మంచి స్థుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తాను. క్షేమకరమైన రాత్రిగానైనా ప్రతి ఒక్క బిడ్డకి ఈ రాత్రిని మీరు అనుగ్రహించాను. మమ్మల్ని మా కుటుంబాన్ని నేను అందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తాను. మీరైనా మాకు తోడుగా ఉండి నేను దృష్టి నుంచి తప్పించి మీ పరిశుద్ధాత్మతో బలపరిచాను. క్రీస్తు అనే బండ మీద ఈ వాక్యం చేత మా జీవితాన్ని నేను స్థిరపరచలేదు.
మీరు మా జీవితంలో ఘనతమైన గోల్ పొందుకుంటున్నాను. చేతులకి బిడ్డలను ఆశీర్వదించండి. ఏసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన నిర్వహించిన పర్వతాన్ని వేసు రక్తమే చేయండి, శివ రక్తమే చేస్తాం, వేసు రక్తం సంపూర్ణంగా చేయండి. అపాలికత అంతా కూడా నష్టం ఏసయ్య పరిశుద్ధ నామంతో స్థుతిస్తూ రక్తం ఆమె ఆమె